నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఎలక్షన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి యోయో టీవీ పర్యటిస్తుంది. ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుంటుంది. రానున్న రోజులలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే దాని మీద ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే దానిలో భాగంగా అనంతపురం జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో మనం ఉన్నాం. హిందూపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాలయ్య బాబు ఇక్కడ ఈ 4.5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేశారు, రాష్ట్రపరంగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అభివృద్ధి చేశారు, రానున్న రోజుల్లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ రాష్ట్రానికి అనే దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకునే పనిలో భాగంగా మనం హిందూపూర్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. నాతో పాటు వచ్చాయండి. పేరు? నా పేరు మంజునాథ్. ఓకే, మంజునాథ్ గారు, ఎలక్షన్స్ వచ్చేసాయి 2019 ఆంధ్రప్రదేశ్. అన్ని పార్టీలు తలపడుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, ఈ మూడు కొంచెం గట్టిగా వినిపించే అవకాశం ఉంది. ఫైనల్ గా ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతుంది? మనకి ఇంపార్టెంట్ టీడీపీనే. మన చంద్రబాబు నాయుడు మేధావి శక్తి పిఎం కూడా లేదు. చెప్తా, ఛాలెంజ్ ఇది మాత్రం ఛాలెంజ్. ఇంతకుముందు పిఎం లేని కూడా ఛాలెంజ్. మన రాష్ట్రంలో పిఎం, మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి మించిన ఢిల్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లో పిఎం కూడా చెప్పలేం. వేరే విదేశాల్లో అదే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎవరో తెలియదు. అదే చంద్రబాబు వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే పిఎం కూడా తెలియదు. వేరే విదేశాల్లో మన చంద్రబాబు నాయుడు అంటే తెలుసు, అందరికీ తెలుసు. ఆయన అందరికీ తెలుసు అన్న బాగుంది. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు ఏ అభివృద్ధి చేశాడు ఆంధ్రప్రదేశ్? మంచి పనులు చేస్తాడు. ఏం చేశాడు మంచి పనులు? ఏం చేస్తాడంటే మన మధ్యతరగతి కుటుంబాలకు మాత్రము, మన చంద్రబాబు నాయుడు ఉండే వరకు మధ్యతర కుటుంబాలు బాగుంటారు. మధ్యతర కుటుంబాలు 3 పూట్ల భోజనం చేస్తారు. 3 పూట్ల ఎందుకు ఆయన ఏ మంచి పనులు చేస్తున్నాడు? ఆయన ఏం మంచి పనులు చేస్తాడు? అన్ని రకాలుగా చేస్తాడు. మధ్యతర కుటుంబాల గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన. వేరే పార్టీలు వస్తే మాత్రము ఏమైతుందో చెప్పలేం. సరే, మరి మీ హిందూపూర్ నియోజకవర్గానికి బాలయ్య బాబు ఇక్కడ ఎమ్మెల్యే ఎలా ఉందంటే ఈ 4.5 ఏళ్లలో పనులు ఎలా చేశాడు ఆయన? 4.5 ఏళ్ళ చెప్తానే. అప్పుడు ఎన్టీఆర్ ఫీల్డ్ లో ఏం జరిగిందో, ఎన్టీఆర్ ఫీల్డ్ ఏం జరిగిందో అంతే అభివృద్ధి. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేసినా కూడా ఇంతవరకు ఏం జరగలే హిందూపూర్లో. ఇప్పుడు బాలయ్య బాబు గారు వాళ్ళ నాయన 10 అంతల పైన చేస్తా ఉన్నాడు. వాళ్ళ నాయన కంటే 10 అంతల పైన చేస్తాడు. మన ఎమ్మెల్యే ఇంకా మాకు ఇంకా 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే మాకు హిందూపూర్ మాత్రం సూపర్. ఇప్పుడు మాత్రం జగన్కి అవకాశం లేదా? జగన్కి ఎటువంటి అవకాశం లేదు. జగన్కి అవకాశం ఇస్తే దోపిడీనే. అంతేనా? నేను ఓటు పక్క టీడీపీ. ఓకే అన్న. ఓకే అన్న, మీ పేరేనా? నా పేరు శేఖర్. శేఖర్ గారు, మీరు కూడా చూస్తున్నారు, మీకు ఎంతో అనుభవం ఉంది, రాజకీయాలు ఎన్నో చూసుంటారు. ఎలా ఉందంటే ఇప్పుడు నియోజకవర్గం పరంగా చూసుకుంటే ఈ హిందూపూర్ నియోజకవర్గం మీరు చూస్తున్నప్పుడు నియోజకవర్గం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాలయ్య బాబు వచ్చినప్పటి నుంచి రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ కూడా బాగా చేశాడు. కానీ అతను ఊర్లో లేడు అని చెప్తారు, కానీ ఊర్లో లేకపోయినా పనులు మాత్రము చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎక్కడో సినిమాలు తీస్తారు, అవి తీస్తారు అని ప్రజలు దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. కానీ ప్రజలకి మాత్రము అతను ఏ టైంలో వచ్చి పని చేస్తాడో ఇక్కడ ఉండేవాళ్ళు చేయలేదు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటి నుంచి కూడా ఒక రోడ్డేజ్ వెడల్పు చేయలేదు, ఒక డ్రైన్ వేయలేదు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఉంటే రికమెండేషన్ ద్వారా అప్పటికప్పుడే నిలిచిపోయినాయి పనులు. అతను హైదరాబాద్ లో ఉన్నా కూడా ఇక్కడ ఈ రోడ్డు పోవాలంటే ఎప్పటికి కటింగ్ అయిపోయి ఉంటుందో తెలియదు. అట్లా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. బాలయ్య బాబు వచ్చిన తర్వాత నియోజకవర్గం బాగా అభివృద్ధి చెంది అంటున్నారు. సరే, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి రెండు పార్టీలకు సంబంధించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? ఇప్పుడు ఇక్కడ టీడీపీ అనేది ఒక పునాది వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు వచ్చినా కూడా టీడీపీనే వచ్చేది. మరి అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడా లేకపోతే మన వైఎస్ జగన్ గెలుస్తాడా? ఇక్కడ 90% చంద్రబాబు నాయుడుకే అవకాశం. చంద్రబాబు నాయుడుకి అవకాశం అసలు ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు ఎందుకు? ఎందుకంటే అతని టాలెంట్ అది చూసి, పనులు చూసి జనాలు అతనికే ఓటేశారు. అందులో డౌట్ ఏం లేదు. జగన్ కంటే అతను చేసే దుర్మార్గం పనులకి వాళ్ళ నాయన మంచి వ్యక్తిగానే ఇతను మాత్రము కొంచెం ఇతనికి పడే అవకాశం లేదు. మాది టీడీపీ అండి. అక్క, మీ పేరు? అక్క అంజలి గారు, మీరు చూస్తున్నారు రాజకీయాలు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసింది, ఎలక్షన్కి ఒక 1 నెల రోజులు ఉందంతే. అన్ని పార్టీలు అడావుడిగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే అన్ని పార్టీలు తలపడుతున్నాయి. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం?
టీడీపీనే వస్తుంది. ఎందుకని టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఒక 1000 రూపాయలు పెన్షన్ ఉండే వాళ్ళకి 2000 రూపాయలు చేసినాడు. పసుపు కుంకుమంగా 10,000 రూపాయలు ఒక సంఘానికి ఒక ఆమెకు వచ్చి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పసుపు కుంకుమ కింద. ఇంతకు ముందు కూడా 10,000 రూపాయలు రుణమాఫీ చేసినాడు. అన్ని మంచి మంచి పనులు. ఇక్కడ మార్కెట్ అయితే ఏమి ఇక్కడ మీ హిందూపురం మార్కెట్, మంచి మంచి రోడ్లు, హాస్పిటల్స్ కూడా బాగా హాస్పిటల్స్ అంతా ఇది క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. బాగా జరిగింది. అంటే గత పాలకుల కంటే వీళ్ళు ఇప్పుడు కూర్చున్న బాలకృష్ణ గారు బాగా చేస్తారు. సరే, మరి జగన్ కూడా ఒక అవకాశం ఇస్తే నేను ఈసారి చేస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు మనం జగన్ గురించి మనకేం తెలియదండి ఇక్కడ. అంటే జగన్ అంటే ఏం చేశాడంటే నవీన్ ఇన్ని రోజులుగా పోరాడాడు, అతనికే ఇప్పుడు సీట్ ఇవ్వడం లేదు. ఇంకా జనాలకి ఏం న్యాయం చేస్తాడండి? కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందంట కదా. ఏమో అప్పుడు ఏమో చూద్దామండి. మొత్తానికైతే బాలయ్య బాబుకే ఛాన్స్. అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు మాట్లాడితే ఏముంటుంది? ఒకటే మాట మీద ఉండాలా. ఒకరోజు నవీన్కి, ఒక రోజు అబ్దుల్ గనీ కంటే ఎవరు జనాలు ఇప్పుడు ప్రజలే అమాయకులు అయిపోతారు. అవును, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అది ఇదంటే టీడీపీ అంటే ఒకే వర్గమే కదా. అట్లా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది, చంద్రబాబు నాయుడు సీఎం అయితే బాగుంటుంది ఖచ్చితంగా సార్. ఇక్కడ బాలయ్య బాబు. మీ ఓటు ఎవరికి? బాలయ్యకి. జనరల్ గా టాక్ అది. జనరల్ టాక్ అంటే బాలయ్య బాబు బాగా చేస్తున్నాడు కాబట్టి బాలయ్య బాబు గారికి ఆయన డెవలప్ చేస్తున్నాడు బాగా టౌన్. డెవలప్మెంట్ కి లేకపోతే ఇంకొకరిని కాదు, డెవలప్మెంట్ కి ఓటేస్తారు ఎవరైనా కానీ. ఏం డెవలప్మెంట్ జరిగింది సార్? అంటే ఈ 4.5 ఏళ్లలో యా గవర్నమెంట్ కానీ ఎవరు డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకి ఓటేస్తారు. ఈ 4.5 ఏళ్లలో ఎటువంటి డెవలప్మెంట్ అయింది చెప్తున్నారు కదా, ఇప్పుడు డెవలప్ చేస్తామని చెప్తున్నారు కదా. 4.5 సంవత్సరంలో డెవలప్ చేశారు. డెవలప్ చేసినట్టే పబ్లిక్ కూడా ఆయన సపోర్ట్ చేస్తారు. ఏం డెవలప్ అయింది 4.5 ఏళ్లలో? టౌన్ ఇంప్రూవ్మెంట్ మీకే తెలుసు కదా, పబ్లిక్ కూడా తెలుస్తా ఉంది ఏం చేశారని. కాబట్టి కొత్తగా మొత్తం మీద చేస్తారు టౌన్ లో, వాళ్ళకి పబ్లిక్ తెలుసు, మనం చెప్పాల్సిన పని లేదు. అవన్నీ చూస్తారు, ఓటేస్తారు అంతే. ఫైనల్ గా రాష్ట్రానికి ఫైనల్ చెప్తుగా నేను ఈసారి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు? నా ఇండిపెండెంట్ వ్యూస్ కాదు, పబ్లిక్ ఒపీనియన్ చెప్తాను. పబ్లికే సార్, యువర్ ద పబ్లిక్. పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నారు. మీరు డిప్లొమాటిక్ చెప్తున్నారు, మీరు పబ్లిక్ లో ఫైనల్ గా ఆయనకే వేస్తారు ఓటు. ఎవరికి? చంద్రబాబుకి, బాలయ్యకు. ఇక్కడ మరి పైన చెప్పలేము, అది కాదు. స్టేట్ లో మీకు కూడా కన్ఫ్యూజన్ లేదు అంటే ఎందుకు? అంటే జగన్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. బట్ స్టేట్ గురించి మనం చెప్పలేము కదా, మన ఏరియా గురించి మనం ఎమ్మెల్యేకు పక్కా కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. నమస్తేనండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు శ్రీధర్ అండి. శ్రీధర్ గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి, నోటిఫికేషన్ వచ్చేసింది. హడావుడిగా ప్రతి ఒక్క పార్టీ వాడి యొక్క ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. అన్ని పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ ఏదో ఒక పార్టీ గెలవాలి కాబట్టి ఆ పార్టీ ఏదనుకుంటున్నారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు ముఖ్యమంత్రి అవకాశం కనపడుతుంది సార్? ఇప్పుడు పరిస్థితుల్లో అయితే చాలా గడబడిగానే ఉంది, ఏమీ చెప్పలేము. హిందూపూర్ అయితే బాలయ్య గారు 100% వస్తారండి. హిందూపూర్కి అయితే బాలయ్య గారు పక్కా గెలుస్తారు. స్టేట్ లో కాకపోతే స్టేట్ లో ఇప్పట్లో చెప్పడం కష్టంగా ఉందండి. ఈ తూరి చాలా గడబడిగా ఉంది కాబట్టి ఏమి చెప్పడానికి అవకాశాలు లేవు. కానీ తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు నిలిచిండే పనులన్నీ మనకి సక్రమంగా జరిగిపోతాయి. మిగతావన్నీ క్లీన్ అయిపోతాయి. జగన్ కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కొంతమంది కోరుకోవచ్చండి, కానీ ఆ పనులు ఎలా జరుగు కదా. ఈ పనులు అయితే ఇప్పుడు పెండింగ్ లో ఉండేవన్నీ జరిగిపోతుంది కదా, కాబట్టి తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. హిందూపురము అందులోనూ కంచుకోట అండి, ఇది తెలుగుదేశం కంచుకోట. తెలుగుదేశం పుట్టినప్పుడు ఇంకా ఇది వరకును వేరే పార్టీకి అవకాశం మా హిందూపురంలో ఎవరు కానీ ఇవ్వలేదు. ఈసారి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అది అబద్ధం అండి, కల్లో కూడా రాదండి. ఇది తెలుగుదేశం ఖచ్చితంగా వస్తుంది. అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే బాలయ్య గారు బాగా చేశారు, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు చేశారు, కానీ వాళ్ళ అబ్బాయి గారు వాళ్ళ నాన్న దీనికి ఇప్పుడు చాలా బాగా చేశారు. అంతా ఇంత కదండి, చాలా బాగా చేశారు. నేను అది చెప్పడం అండి, అప్పుడు చూడం. కానీ టీడీపీకే వేస్తాం, ఖచ్చితంగా టీడీపీకి వేస్తాం. అమ్మ మీ పేరు? పార్వతమ్మ గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, తెలుసు కదా మీకు? ఓకే, అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రధానంగా 2 పార్టీలు గట్టిగా పోటీ పడే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ అండ్ తెలుగుదేశం పార్టీ. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? మాకు తెలుగుదేశమే సార్. తెలుగుదేశమే. ఎందుకు తెలుగుదేశం అంటున్నారు?
ప్రతి ఒక్కటి మంచి చేస్తున్నాడు పాపము. ఏం చేస్తున్నాడు మంచి? ఆ? నీళ్ళు తెప్పించినాడు, ఎక్కడ నీళ్ళు తెప్పించినాడు, పింఛన్లు ఇస్తున్నాడు, భీము స్టోర్ లో భీము ప్రతి ఒక్కటి మంచి చేస్తున్నాడు. మళ్ళీ దానికి ఇంక తెలుగుదేశమే రావాల, ముఖ్యంగా న్యాయం అంటే తెలుగుదేశమే రావాల. న్యాయం అంటే తెలుగుదేశమే రావాలి. మరి జగన్కి నాకు ఈసారి ఒక్కసారి అవకాశం ఇస్తే నేను కూడా మంచి చేస్తానని అంటున్నాడు. మరి జనం నమ్మే పరిస్థితి ఉందా జగన్? ఏమో సార్ మాకు అది తెలీదు. తెలుగుదేశం పార్టీ గురించి తెలుగుదేశం అంతే. మీరేమన్నా లబ్ధి పొందారా ఆయన పథకాలు పెట్టిన పథకాలు? పింఛన్ వస్తుంది మాకి. మరి పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు మీకు అందులో వచ్చింది? మేము గ్రూప్ లో పింఛన్ ఎవరికి వస్తుంది? మాకే సార్, మా యజమానులు లేరు, చనిపోయినాడు. పింఛన్ పింఛన్ కింద వస్తుంది. ఓకే రైట్. మరి ఇప్పుడు మీ హిందూపూర్ నియోజకవర్గమే కదా మీది? హిందూపూర్. ఓకే. మరి బాలకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలా ఉంది ఆయన చేసిన ఈ 4.5 ఏళ్లలో ఆయన అభివృద్ధి ఎలా చేశారు ఇక్కడ? చేసినాడు సార్, దండికి చేసినాడు. ఇప్పుడు మార్కెట్ ఇది చేస్తున్నాడు, రోడ్లు ఎంత క్లీన్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కటి చేస్తానే ఉన్నాడు. ఇది చేయలేనట్లే. అప్పుడులో ఏం రోడ్లు కానీ నీళ్లు కానీ ఎవరు తెప్పించినారు చెప్పండి? మళ్ళీ ఇప్పుడు అయిపోయి ఎంత మంచి చేస్తాడు జనాలకి. ఇప్పుడు ఇంకా ఓటు రాకోకున్నట్లే పింఛన్ పెంచినాడు. ఇప్పుడు అంతా గెలిచి నుంచి పెంచుతామంట అన్నారు, ఇప్పుడు ఎప్పుడు గెలికున్నట్లే పెంచుతా అన్నాడు. నయమే కదా. సరే, మీకైతే హ్యాపీగా ఉంది ఈ ప్రభుత్వం? సార్ హ్యాపీగా ఉంది. ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు? తెలుగుదేశమే వస్తుంది సార్. ఎవరు? బాలయ్య బాబు. బాలయ్య బాబే. మరి అక్కడ స్టేట్ లో? స్టేట్ లో ఏమో సార్ మాకు తెలియదు. ఇప్పుడే అన్నారు స్టేట్ అంటే సెంట్రల్ గురించి మాట్లాడతలే, ఆంధ్రప్రదేశ్. అట్లా అయిపోయి వచ్చేది బాలయ్య బాబే వచ్చేది. బాలయ్య ఇక్కడ హిందూపూర్ లో. మరి మన స్టేట్ లో ఎవరు వస్తారు? స్టేట్ లో ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్? చంద్రబాబు నాయుడే వస్తారు. న్యాయం. న్యాయం అంటే అదే రావాల. అన్యాయం అంటే చెప్పులాపము. న్యాయంగా తిన్నోళ్ళంతా తిన్న న్యాయం చూపించాలంట. చూపించాలి సార్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.